ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఈ యొక్క షార్ట్ వీడియోలో మరి నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు, నిజమైన స్నేహితుల యొక్క లక్షణాల గురించి మనము ఈ యొక్క షార్ట్ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. అసలు స్నేహం యొక్క విలువను గౌరవించడానికి మరియు అభినందించడానికి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన జీవితాలను ఆదరించి శ్రద్ధ వహించే మరియు సుసంపన్నం చేసే వ్యక్తులకు ఇది కృతజ్ఞతలు తెలియజేయడానికి సరి అయిన సమయం. ప్రియులారా, మరి అన్నిటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమి మీద ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలు ఉండవు. చెప్పుకున్నట్లయితే తల్లిదండ్రుల మధ్య స్నేహం ఉంటుంది, అన్నదమ్ముల మధ్య స్నేహం ఉంటుంది, అక్క చెల్లెల మధ్య స్నేహం అనేది ఉంటుంది, ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. స్నేహాన్ని నిర్వచించడం ఒక్క మాటలో చాలా కష్టం. ఇది మాటలకి అందని రిలేషన్షిప్. మన గురించి మనకు గొప్పగా అనిపించేలా చేసేవారు స్నేహితులు అనడంలో సందేహం లేదు. లైఫ్లో మనకి కష్టమైన పరిస్థితిలో కూడా మనకు తోడుగా ఉండి మన పరిస్థితుల్ని తేలిక చేసేలా చేస్తారు. బాధగా ఉంటే చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తారు. స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కానీ కష్టాల్లో కూడా తోడుగా ఉంటారు. మరి ఇన్ని లక్షణాలు ఒక స్నేహితునిలోనే ఉంటాయి. మరి బైబిల్లో చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, నిజమైన స్నేహితులకి ఉదాహరణగా ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని మనము నిజమైన స్నేహితుడిగా తీసుకోవచ్చు. ఈ లోకంలో అందరికీ కొన్నిసార్లు చూసినట్లయితే నాకు స్నేహితులు లేరు అని చెప్పేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ మనుషులందరికీ, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఒక నిజమైన స్నేహితుడు ఉన్నారు. ఈరోజు నువ్వు ఆ స్నేహితుని గురించి తెలుసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. మరి నిజమైన స్నేహితుల యొక్క లక్షణాలు, మరి ఇది మానవులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇతరులతో స్నేహం చేసే వాళ్ళకు కూడా ఈ లక్షణాలు చాలా ఉపయోగపడతాయి. మనము కూడా ఇలా ఉండడానికి చాలా దోహదం చేస్తాయి. మొదటిగా చూసినట్లయితే అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమ. మరి ప్రియులరా, మరి స్నేహం అనేది పరిస్థితులు లేదా పరిస్థితులపై ఆధారపడని ప్రేమతో నిజమైన స్నేహం గుర్తించబడుతుంది. అదేవిధంగా యేసుని ప్రేమ కూడా షరతులు లేనిది. అంటే మనలో అసంపూర్ణతలు ఉన్నప్పటికీ, లోపాలు ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. ప్రియులారా, మరి ఈ దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. ప్రియులారా, మరి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి అందరికీ మాదిరికరంగా జీవించి మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ప్రియులారా, మరి ఈ రోజుల్లో మన కోసం ఎవరు తన ప్రాణాన్ని అర్పించేవారు ఎవరూ లేరు. కానీ ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మన పాపాల నిమిత్తము. నువ్వు ఎలా అంటే, నువ్వు శాపాల్లో పాపాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన నీ కోసం వచ్చాడు. నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి నిజమైన ప్రేమ అంటే షరతులు లేకుండా ఉంటుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ స్థితి ఏదైనా కానీ నిన్ను ప్రేమించేవారుగా ఉంటారు. ఇది మనము యేసుక్రీస్తు నుంచి తెలుసుకోవచ్చు. రెండవది సపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. అవసరమైన సమయాల్లో మనకు వారు మద్దతుగా నిలిచేవారుగా ఉంటారు. మరి ప్రియులారా, కొంతమంది ఎలా ఉంటారంటే కష్ట సమయాల్లోనేమో మనల్ని విడిచిపెట్టిపోతారు, మనకి అన్నీ బాగున్నప్పుడు మనతో ఉంటారు. మరి స్నేహితులు అనేవారు ఎలా ఉండాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా మనకు ఓదార్పునిచ్చేవారుగా ఉండాలి, మన కన్నీటిని తుడిచేవారుగా ఉండాలి. మరి దీనికి ఉదాహరణగా యేసుక్రీస్తుని చూసినట్లయితే, మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 33-35 నుంచి చూసినట్లయితే, అక్కడ ఒక వ్యక్తి లాజరు మరణించినప్పుడు, మరి యేసు స్నేహితుడైనటువంటి లాజరు మరణించినప్పుడు మరి యేసు మేరీ మరియు మార్తలతో విలపిస్తూ సానుభూతి చూపించాడు. అదేవిధంగా వారి బాధను కూడా పంచుకున్నాడు. మరి ప్రియులారా, మనము కూడా మన స్నేహితులు, మన తోటి వారు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టిపోకూడదు. యేసు చూపించినటువంటి ప్రేమను మనము కూడా ఇతరులకు చూపించే వారిగా ఉండాలి. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్, క్షమ మరియు దయ కలిగి ఉంటారు. నిజమైన స్నేహితులు ఒకరినొకరు క్షమించుకుంటారు. ప్రియులారా, మరి ఒక్కొక్కసారి స్నేహితులలో ఒకరు తప్పు చేసినా కానీ ఇంకొకరు దయ కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ లోకంలో మనం చాలా చూస్తూ ఉంటాము, కొంతమంది స్నేహితులుగానే ఉన్నట్టు నటిస్తారు కానీ వారిలో ఎంతో పగ, అసూయ పెంచుకొని జీవిస్తారు. ప్రియులారా, మరి యేసు ప్రభు అయితే
అలా లేడు. కానీ మరి లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభును సిలువ వేసినప్పుడు కూడా సిలువ వేసిన వారిని అందరిని కోసం ప్రార్థించాడు. ప్రభువా, మరి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగునుగాక, వీరిని క్షమించమని దేవుడు మరి తండ్రిని వేడుకున్నారు. మరి మనము కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఈ విధంగా మనము మన స్నేహితుల పట్ల మనము చూపించాలి. మరి 4వదిగా చూసినట్లయితే గైడెన్స్ అండ్ ట్రూత్, మార్గదర్శకత్వం మరియు సత్యాన్ని చూపించే వారిగా వారు మనకు ఉంటారు. మరి నిజమైన స్నేహితుడు మన యొక్క క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మనకు సహాయం చేస్తారు. అదేవిధంగా ఒక మార్గాన్ని మనకు చూపిస్తారు అన్నమాట. ప్రియులారా, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుగు రాడు. దేవుని యొక్క బోధనలో మనకి ఒక సత్యాన్ని, ఒక మార్గాన్ని, నీతితో కూడిన జీవితాన్ని గడపడానికి ఒక మార్గాన్ని మనకు తెలియపరుస్తాయి. ప్రియులారా, మరి 5వదిగా చూసినట్లయితే ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వసనీయత. మరి నిజమైన స్నేహానికి ఇది ఒక మూలస్తంభం లాంటిది. మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా విశ్వాసంగా ఉండాలి. మరి ప్రియులారా, మరి యేసుప్రభు జీవితంలో తిరస్కరణ, మరి ద్రోహం, బాధలను ఎదుర్కొన్నప్పుడు కూడా యేసుప్రభు అతని అనుచరులకు నమ్మకంగా ఉన్నాడు. మరి ఈరోజు చాలామంది స్నేహంలో నమ్మకంగా ఉండట్లేదు. స్టార్టింగ్లో మంచిగా ఉన్నట్టే నటిస్తారు, కానీ ఎంతో నమ్మక ద్రోహాలు చేసే వ్యక్తులు కూడా మనము ఈరోజు ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. 6వది చూసినట్లయితే సెల్ఫ్ సాక్రిఫైస్. మరి నిజమైన స్నేహితుడు ఇతరుల ప్రయోజనాల కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. వారి అవసరాల కంటే ఈ స్నేహితు అవసరతలకే ప్రాధాన్యత ఇస్తాడు. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం మరి 1 నుంచి 17వ వచనాలు చూసినట్లయితే యేసు తన శిష్యుల పాదాలను కడుగుతాడు. ఈ పని సాధారణంగా సేవకులకు కేటాయించబడింది, కానీ వినయం మరియు సేవ యొక్క ఈ చర్య ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడానికి సముఖతను వివరిస్తుంది. మరి 7వది చూసినట్లయితే ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం. ప్రియులారా, మరి నిజమైన స్నేహితులు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు మరియు ఉద్ధరించుకుంటారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు మరియు ఒకరినొకరు కాపాడుకోవడానికి ఒకరినొకరు సహాయపడతారు. మరి మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు మరి లేదా ఏదైనా బాధలు, కృంగిపోయే సమయంలో కూడా ఒకరినొకరు ప్రోత్సాహం ఇచ్చుకునే వారిగా ఉంటారు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 33వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో ఇలా తెలియపరిచారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. మరి దేవుడు ఈ విధంగా వారికి ప్రోత్సాహాన్ని, అదేవిధంగా కష్టాలలో వారిని బలోపేతం చేయడానికి మరియు భరోసా ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి. మరి మన జీవితంలో కూడా మన స్నేహితులు, మన తోటివారు కష్టాల్లో ఉన్న లేదా శ్రమలలో ఉన్న వారికి మన మాటలు కానీ మనం చేసే పనులు వారికి ప్రోత్సాహాన్ని కలిగించేలా ఉండాలి. 8వది చూసినట్లయితే అంగీకారం, యాక్సెప్టెన్స్. మరి నిజమైన స్నేహితులు ఒకరి లోపాలను ఒకరు అంగీకరిస్తారు. వారు తీర్పు చెప్పరు, కానీ ఒకరినొకరు కరుణ మరియు అవగాహనతో ఆలింగనం చేసుకుంటారు. ఉదాహరణకు మరి యేసుప్రభుని చూసినట్లయితే యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఎంతోమంది ఆయన మరి సువార్తను చెప్తున్నప్పుడు మరి పన్ను వసూలు చేసేవారు, అదేవిధంగా వేశ్యలు కూడా ఉండేవారు, పాపాలు చేసేవారు కూడా ఉన్నారు. అయినను యేసుప్రభు వారితో కూడా స్నేహం చేశాడు. అందరినీ ఒకే విధంగా దేవుణ్ణి ప్రేమించారు, అందరినీ అంగీకరించాడు. ప్రియులారా, మరి స్నేహం అంటే వారి యొక్క స్టేటస్ని బట్టి కాదు, ఒకరికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి కాదు, కానీ అందరినీ, వారు ఎలాంటి వ్యక్తులైనా సరే అందరినీ ఒక్కటే విధంగా చూడాలి. మరి యేసు చూపించినటువంటి ఈ స్నేహం యొక్క లక్షణాలు మనం ఇతరులకు నిజమైన స్నేహితులుగా ఉండడానికి ఎలా ప్రయత్నించవచ్చో ఒక మాదిరిని అందిస్తాయి. యేసుప్రభు యొక్క ప్రేమ, మద్దతు, క్షమాపణ మరియు నిస్వార్థతను అర్థవంతమైన మరియు శాశ్వత సంబంధాల యొక్క పునాది అంశాలుగా నొక్కి చెప్పారు. ఈ విధంగా మనము యేసుప్రభు నుంచి మనము ఎలా ఇతరులతో స్నేహం చేయాలో అని ఈ విధంగా కొన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాం. స్నేహం గురించి ఇన్ని చెప్తూ ఉంటాం, కానీ స్నేహం గురించి కూడా, స్నేహం చేసేటప్పుడు కూడా కొన్ని తగినటువంటి హెచ్చరికలు కూడా మనము తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మనము స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. 2, చెడ్డ స్నేహం మనల్ని కూడా చెడగొడుతుంది. 3వది, ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు. 4, స్నేహితులను విసిగించకూడదు. 5, స్నేహితుల గురించి బయట చెడ్డగా మాట్లాడకూడదు. 6, స్నేహితులకు నమ్మక ద్రోహం చేయరాదు. 7, స్నేహితుల మనసులకు బాధ కలిగించే మాటలు మనము మాట్లాడకూడదు. ప్రియులారా, మరి స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి అంటే
మరి ఈ లోకంలో చాలా మనము ఎన్నో మరి న్యూస్లో కానీ ఎన్నో విషయాలు చూసినట్లయితే ఎంతోమంది ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, చివరికి వారికి ప్రాణాలు కూడా కోల్పోయే సమయాలు కూడా మనము చాలా చూసాము. అందుకే మరి సామెతలు 22వ అధ్యాయము 24, 25 వచనంలో కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 25వ వచనంలో నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అని వాక్యంలో ఈ విధంగా తెలియపరిచింది. మరి మనము బాగా కోపం ఉన్నవారితో సహవాసం చేయకూడదు. ఇంకా ఎందుకంటే వారి కోపంలో ఏమైనా చేయవచ్చు. ఒక్కసారి మరి అందుకోసమే మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎవరితో స్నేహం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకొకటి, చెడ్డ స్నేహం మనల్ని చెడగొడుతుంది. ప్రియులారా, మరి 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో మోసపోగుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపునని దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? మరి ఈ లోకంలో చాలామందిని చూసినట్లయితే ఎంతోమంది మరి యవనస్తులైనటువంటి వారు తమ మార్గాలను చెడుపు వేసుకుంటున్నారు. ఎందుకంటే దుష్ట సాంగత్యము, త్రాగుబోతులతో చిన్న వయసులో ఉన్నప్పుడే ఎంతోమంది యవనస్తులు త్రాగుడుకు బానిసలు అవుతున్నారు. ఎన్నో విధాలుగా వారి యొక్క మార్గాలను వారికి ఎవరు నేర్పిస్తున్నారండి? వారి స్నేహితుల ద్వారాను వారు అలా చెడిపోతున్నారు. మరి అందుకోసమే మనము మంచి స్నేహాలను, జ్ఞానము కలిగిన వారితో స్నేహము చేయాలి. ఈ 3వది చూసినట్లయితే ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు. వారు చాలా క్లోజ్ ఉన్నా, నాకు అన్నీ చేస్తున్నారన్నా కానీ నువ్వు ఊరికే వారి మీద ఆధారపడటం వల్ల ఒక్కొక్కసారి వారు నీ మీద చిరాకు పడుతూ ఉంటారు. 4వది, స్నేహితులను విసిగించకూడదు. మరి సామెతలు 25వ అధ్యాయము 17వ వచనంలో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో అని వాక్యంలో తెలియపరుస్తుంది. అవును ప్రియులారా, మరి ఊరికే మరి అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి కోపం వచ్చి నేను ద్వేషిస్తారు. 5వది, స్నేహితు గురించి చెడ్డగా మాట్లాడరాదు. ప్రియులారా, ఒక్కొక్కసారి మనము ఎంతో మంచి ఫ్రెండ్షిప్స్, మంచి మనుషులని వారి గురించి చెడ్డగా మాట్లాడి వారి యొక్క స్నేహాన్ని కోల్పోవలసిన సందర్భాలు కూడా వస్తాయి. మరి 6వది చూసినట్లయితే స్నేహితులకు నమ్మక ద్రోహం చేయరాదు. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. మరి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా బైబిల్లో మరి దేవునితో తిరిగాడు, దేవునితో మరి సహవాసం చేశాడు, కానీ దేవుని సిలువకు అర్పించే విధంగా ఉన్నాడు. మరి 7వది చూసినట్లయితే స్నేహితుల మనసులకు బాధ కలిగించే మాటలు చెప్పరాదు. ఈ విధంగా మనము స్నేహితుల గురించి కూడా ఒకరితో స్నేహం చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చూసుకొని మరి స్నేహము చేయాలి. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మాత్రమే మనం నిజమైన స్నేహితుడు. ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఒకవేళ స్నేహితులుగా ఉన్నప్పటికీ లేదా క్లోజ్గా ఉన్నప్పటికీ వారు ఎల్లవేళలా మనతో ఉండరు. కానీ దేవుడు మాత్రమే మనతో ఎల్లప్పుడూ ఒక స్నేహితుడిగా, నిజమైన స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడే మరి యేసుక్రీస్తుని నిజమైన స్నేహితుడిగా, ఒక ట్రూ ఫ్రెండ్గా మీరు అంగీకరించండి. దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. అదేవిధంగా దేవుని యొక్క కృప, మనము దేవునితో ఎల్లవేళలా ముందుకు సాగిపోవడానికి ప్రభు యొక్క కృప మనకు నిత్యము తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. May God bless you all.